హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఇక నేను ఒకరోజు తెలుగు అది పెట్టిన సైకాలజీ పెట్టిన కానీ తెలుగు లెసన్ పెట్టలేదు. ఏమో 9వ తరగతిల సింగిడిలా 3వ పాఠము వలస కూలి. ఓకే, ఇక ఫస్ట్ టైం చూసేటోళ్ళు జర చూడరు. 1వ తరగతి నుంచి ఇట్లనే స్టార్ట్ చేసిన బుక్ చూపించుకుంటా. 1వ తరగతి నుంచి 9వ తరగతికి వచ్చినాము. ఇవి టపాటప్ అయ్యాలి, ఇక రోజులు దగ్గర పడుతున్నాయి, ఎగ్జామ్ కూడా దగ్గర పడుతుంది, చెయ్యాలి తప్పకుండా. ఓకే, అయితే వలస కూలి అనేది ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ. వలస కూలి అనగానే సామాజిక స్పృహ గుర్తుకొస్తుంది. వలస కూలీల గురించి దాని గురించి చెప్పిండు కాబట్టి. మరి గేయం ఎట్లా గుర్తుకుంటుంది? ఈ వలసల వాళ్ళు కూలీల వాళ్ళు ఏం చేస్తారు, గేయాలు వాడుకుంటారు కాబట్టి ఈ వలసల వాళ్ళు గేయాలే వాడుకుంటారు కదా. హృదయం నుంచి వాడుకుంటారు, హృదయ శైలి నుంచి వాడుకుంటారు గేయాలు. ఓ గేయం వస్తుందా? గేయం వస్తే జర కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. గేయం వస్తుందా? ఇది గేయ ప్రక్రియనేమో గేయ. వలస అనగానే వలస కూలీలు అంటే కూలీలు గేయాలు వాడుకుంటూనే ఉంటారు కాబట్టి గేయం ప్రక్రియ అది అయిపోయింది. ఈ ముకురాల రామిరెడ్డి, డాక్టర్ ముకురాల రామిరెడ్డి రాసిండు వలస కూలీలు. ఈ వలస కూలీలు ఏం చేస్తారంటే, ముకురాల రామిరెడ్డి అని అంటే ఈ కూలీలు ఏడుగోత ఆడు గీడు ముకురాలు పెట్టుకుంటారు. ఈ 3 ముకురాలు పెట్టుకొని ఏం చేస్తారంటే ఇక వండుకుంటారు అన్నం గిట్లా కట్టెలు పెట్టి. దీన్ని ముకురాలు అంటారు తెలంగాణలో. ఇవే ముకురాలు ఎవరు చేసుకుంటారు? ఈ వలస కూలీలు. ఎక్కడ అంటే అక్కడ 2 రోజులు 3 రోజులు ఆడ వండుకుంటారు. 7 అంటే ఆడ ఇవి ఇట్లా ముక్కులో 3 పెట్టి ఇక ఇంట్లో భగవాన్లు పెట్టి వండుకుంటారు. ఎక్కడంటే అక్కడ గేయాలు వాడుకుంటారు. ఎక్కడి నుంచి వాడతాడు? హృదయ శైలి నుంచి వాడుకుంటారు గేయాలు. ఓకేనా? చాలా సింపుల్గా ఏం చేసిండు ఈ వలస కూలీలు. 3వ పాఠము 9వ తరగతిలో 3వ పాఠము. ఇదేమో గేయాలు వాడుకుంటారు, గేయ ప్రక్రియ. ఏముంది వలస కూలీల గురించి చెప్పిండు. ఎవరు? ఈ ముకురాల రామిరెడ్డి. ఎవరు? డాక్టర్ ముకురాల రామిరెడ్డి. సామాజిక స్పృహ వస్తుంది, ఇక తెలుస్తుంది కదా సమాజంలో ఎట్లున్నది అనేది. ఇక ఈ ముకురాలు పెట్టి వండుకుంటారు. ఎవరు? వలస కూలీలే వండుకుంటారు. ఇట్లా మనం ఏడంటాడు వండుకో, ఇల్లు ఉన్నది కదా, సంచార బతుకు కాదు మనది కాబట్టి ఇంట్లోనే పెట్టుకుంటాం. ఎప్పుడన్నా పార్టీలకు పోయినప్పుడు ఏదైనా ఈ షర్ట్లలో పోతారు కదా వంటలలో పోతారు కదా, అప్పుడే ముకురాలు పెట్టుకొని చేసుకుంటారు. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా? తర్వాత ఇగో ఏముంది ఇక్కడ ఏం లేదు, ఇప్పుడేముంది పాఠము నేపథ్యం. తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక పంటలు పండక నిరంతరము కరువు రక్కాసి కొరల్లో చిక్కుకున్న ప్రాంతము పాలమూరు. నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్ నగర్ జిల్లా. బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతకటానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటైపోయింది. పాలమూరు నేటి జిల్లానే మహబూబ్ నగర్ జిల్లా. ఇంకా కొత్త బుక్లు ఏముందో చూడురిగా. తర్వాత 1977లో 77 కూలీలో ఏడుపు ముఖం పెట్టుకుంటారు కాబట్టి 7 అని గుర్తు పెట్టుకోండి. కూలికి పోవాలంటే ఏడుపు వస్తుంది గట్లా. కూలీలో ఎప్పుడు ఏడుపు మొక్కలు ఉంటాయి, మనమే ఉంటాయి ఏడుపు మొక్కలు. వాళ్ళు హ్యాపీగా మంచిగా హృదయం నుంచి గేయాలు వాడుకుంటా ముకురాలు పెట్టుకొని మంచిగా వండుకుంటా మంచిగా తినుకుంటుంటారు కూలీలో. ఈ కూలికి పోవాలంటే మనకి ఏడుపు వస్తుందని 77లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదని, వాళ్ళు ఎక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది. ఆవేదన మనకైతే హృదయాలకు వెళ్ళి మంచిగానే వస్తుంది ఆవేదన. కూలీల ఆవేదన తను చేసుకున్నాడు అన్నట్టు. ఇప్పుడు చూద్దాం. ఈ పాఠము గేయ ప్రక్రియకు చెందింది. గేయం వలస కూలీలు ఏం పడతారు 100 సార్లు చెప్తాయి, ఎందుకంటే అది గుర్తుకు రావాలి. టైం వేస్ట్ చెయ్యకుండా పెట్టాలి పేపరు. ఎట్లా గుర్తుపట్టారు, ఎట్లా గుర్తుపెట్టుకున్నారు అనేది కాదు, ఎట్లా గుర్తుపట్టారు అనేది. ఓకే, రంగంలో ఎప్పుడు దిగ్గారని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది. ఓకేనా? కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పిన వాళ్ళకు, చెప్పబోయే వాళ్ళకు లైక్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేస్తున్నా అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే తొందరగా ఏంటంటే నేను ఒక్కరోజు తెలుగు లెసన్ చేయలేదు కాబట్టి చాలామంది రాశారు, తప్పకుండా చేస్తానండి. ఇక జర ఉంటుంది కదా 2 వీడియోలు చేసిన చుట్టాలు వచ్చిరని కదా, బిర్యానీలు చేయాలి కదా, మళ్ళీ వాళ్ళకి బిర్యానీలు చేయాలి, అన్నీ చేయాలి కదా. 2 వీడియోలు చేసిన, కాకపోతే అవి మొత్తం టెట్లో 12 నుంచి 25 వరకు 7 వచ్చిన సూర్య పద్మములు కారు ఇవన్నీ వచ్చినాయి. ఇంకా మంచిగా ఉంది, అట్లాగనే ఇంకా చేయమని చెప్తున్నారు, మంచి రెస్పాండ్ వచ్చింది. ఓకే, చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ పాఠము గేయ ప్రక్రియకు చెందినది.
ఇంకా ఫస్ట్ టైం ఎవరు చూస్తారో ఈ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే ఇవి 3వ దశ నుండి 1000 దాటిపోయినాయి వీడియోలు. అన్ని ప్లేలిస్టులు పెడతానా, సైకాలజీ ప్లేలిస్టులు పెడతానా, అన్ని ట్రిక్స్ దారు ఉన్నాయి మొత్తము. ఇక తెలుగు అయితే ఎల్పీ సెట్, స్కూల్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్కి, హాస్టల్ వెల్ఫేర్ కూడా ఉన్నాయి. దేనికి అదే ప్లేలిస్టులు పెట్టినా మీరు చూసుకోండి ఒకసారి. ఇక సైకాలజీలో అయితే మస్తు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇక తెలుగులోనైతే చెప్పరాదు 500-600 వీడియోస్ ఉన్నాయి. ఇది 3వ దశ, 1వ తరగతి నుంచి ఇట్లనే చెప్తున్నా నేను. అట్టల ముంచి సరే చాలామందికి బుక్స్ చదవడానికి వీలు లేకపోవడం వల్ల ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఇట్లా వీడియో చూస్తే చాలా ఉపయోగపడుతుందని అనుకున్నారు. 1-2 చూసి చేస్తే మంచి రెస్పాండ్ వచ్చింది, వైరల్ అయిపోయిన వీడియో. అందుకే దీన్ని కంటిన్యూ చేస్తున్నా. ఓకే, ఇక మీకు మాత్రం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక తర్వాత ఏంటంటే మీ ఇక అవన్నీ ప్లేలిస్టులో పెట్టినా మీరు ఒక్కసారి చూడండి. ఓకే, అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళు తెలియదు అని చెప్తున్నా. ఇక సోషల్ ఉన్నాయి 120-130 వీడియోస్ ఉన్నాయి చూడండి. తర్వాత ఎస్ఏ పీజీటీ, ఇగో దీంట్లో ఎస్ఏల నుంచి ఎల్పీల నుంచి వచ్చిన బిట్స్ ఉన్నాయి. ఇంకా రాబోయే బిట్స్ కూడా ఇళ్ళకెళ్ళి మస్తు ఇస్తాడు. ఈయన ఎవరు? డాక్టరా ముక్కురాల ఎవరు? రామిరెడ్డి, అవునా? అయితే 1929-2003 డాక్టర్ ముక్కురాల రామిరెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా. ముక్కురాల నాగర్ కర్నూలు ఒక 2 సార్లు చెప్తే మీకు జిల్లాలు అడుగుతుండు, ఊర్లు కూడా అడుగుతాడు. జిల్లా కల్వకుర్తి మండలం, కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించాడు. గ్రామం అనేది ముకురాల కాబట్టి ఆయన ముకురాల అని పేరు వచ్చింది. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాశాడు. ఇట్లా సింపుల్గా ఇస్తాడట. ఎందుకంటే అవన్నీ మొత్తం చూసే మీకు అన్ని బుక్కులు చూసి, వీడియోలు చూసి, అవన్నీ ఆ జూనియర్ లెక్చరర్ రాసినాయి, అవన్నీ రాసినాయి దాంట్లో ఉన్నాయి చూసే ఇక్కడ రేసి చెప్తున్నా నేను. ఈయన సమకాలీన అంశాలు అంటే ఏంటిదంటే ఆయన జీవించున్నప్పుడు ఆయన హయాంలో జరిగినాయి. ఇక ఇది ఇవ్వచ్చు. సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు రాసిన కవి ఎవరు? ముకురాల రామిరెడ్డి. ఈ ముకురాలను వేసుకుంటే తానే సమకాలీనై. ఈయన మేఘదూత అనువాద కవిత్వము, దేవరకొండ దుర్గము, నవ్వే కత్తులు, ఎంత మంచిగా రాసిండు, హృదయ శైలి, రాక్షస జాతర, ఊపిరి శోధన, తెలుగు సాహిత్య నిఘంటువు, ప్రాచీన తెలుగు సాహిత్య కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధన గ్రంథము సమర్పించి డాక్టరేట్ పొందాడు. ఇది కూడా క్వశ్చన్. ఆయన డాక్టరేట్ దేనికి పొందాడు అనేది చెప్తా. సామాజిక స్పృహ సమస్యల పట్ల స్పందించే గుణము కలిగి సాహిత్య సంస్కృతి రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న కవి డాక్టర్ ముక్కురాల రామిరెడ్డి. సో ఇతని వీడియో జోడు కథకు కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిగా ఇవ్వగా, ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపు తెచ్చారు. మస్తు ఉన్నది. ఇప్పుడు ఇలా ఎంత ఉన్నది నేర్చుకున్నట్టు చూడురి. ఇంకా ఏం చేసిరో మీరు ఒక్కసారి నోరి. ఏం చేసిరంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవరకొండ దుర్గం ఉన్నది. ఆడ దేవరకొండ దుర్గం మీదికి ఏం చేసిరంటే మేఘదూతం పోయింది. అబ్బా, దేవరకొండ దుర్గం ఉన్నది, ఆయన తాండుకు మేఘదూతం పోయింగానే ఆయన తప్పుడు ఆ మేఘదూతం పోగానే ఆడ రాక్షస జాతర జరుగుతుంది. మేఘదూత చూడనికి పోయింది కదా, ఆడ దేవరకొండ దుర్గం మీద ఏం జరుగుతుంది? రాక్షస జాతర జరుగుతుంది. ఇక అప్పుడు ఆ రాక్షస జాతరను చూసి కత్తులు నవ్వుకునే కత్తులు ఏం చేస్తానే నవ్వుకునే. ఏడన్నా రాక్షస జాతరలు చూసినాం మనం, ఈ ముకురాల రామిరెడ్డిలోనే చూడాలి. ఇక చూసి కత్తులు నవ్వుకొని ఏం చేసినాయి అంటే వాళ్ళ హృదయ శైలి పైన, కత్తుల హృదయ శైలి పైన ఉపపరిశోధన చేసిండు. చేసి ఏం చేసిండంటే తెలుగు నిఘంటువు నిర్మించిండు. తెలుగు సాహిత్య నిఘంటువు సమర్పించి ఏం చేసిండంటే ప్రాచీన తెలుగు కవిత్వము భావ పరిణామం చేసిండు. ఏం లేదు, మీకు ఇప్పుడు హార్డ్గానే అనిపిస్తుంది, ఏం జరగదు అబ్బా. ఇక మేఘదూతము ఆడ ఏం జరిగిందంటే దేవరకొండ దుర్గం ఉన్నది.
గుర్తుపెట్టుకోండి. దేవరకొండ దుర్గం ఉన్నదబ్బా. దేవరకొండ దుర్గం కూడా ఉంటే ఏం చేసిందంటే ఆడికి మెల్లగా దేవరకొండ దగ్గరకు మేఘదూత పోయిందబ్బా. దేవరకొండ దగ్గరకు మేఘదూత పోయింది. మేఘదూత పోగానే ఆడ ఏం చూసింది ఆమె మేఘదూత? అయ్యో రాక్షస జాతర జరుగుతుంది, రాక్షస జాతర జరుగుతుంది, అయ్యో రాక్షస జరుగుతుంది ఎట్లా అని ఏం చేసినాయి? నవ్వుకున్నాయి. ఎవరు నవ్వుకున్నారబ్బా? ఎవరు నవ్వుకున్నాయి? కత్తులు నవ్వుకున్నాయి. కత్తులన్నీ నవ్వుకున్నాయి. అయ్యో కత్తులు నవ్వుతున్నాయి, ఎట్లా నవ్వుతున్నాయి కత్తులు అని ఏం చేసిండు? వాళ్ళ కత్తులు నవ్వుతున్నాయి కదా, అయితే ఏం చేసిండంటే ఆ కత్తుల యొక్క హృదయ శైలి ఎట్లుంటుంది? నవ్వీరు కదా. దేన్ని చూసి నవ్వీరు? దేన్ని చూసి నవ్వీరు? రాక్షస జాతరని చూసి నవ్వీరు. ఆ రాక్షస జాతర చూడడానికి ఎవరు పోయారు? మేఘదూత పోయింది. మేఘదూత ఏడికి పోయిందబ్బా? దేవరకొండ దుర్గం దానికి పోయారు. మీకు ఇప్పుడు బోర్ వచ్చినా మీరు ఖచ్చితంగా గుర్తుపట్టగలుగుతారు. ఆ హృదయ శైలి, ఆ కత్తులు ఉన్నాయి కదా, ఆ కత్తుల హృదయ శైలి ఏం చేసిందంటే అబ్బా హృదయ శైలి ఆ కత్తుల యొక్క హృదయ శైలి పైన ఏం చేసిరంటే ఒక పరిశోధన చేసిరు. ఏ పరిశోధన చేసిరు? ఉపపరిశోధన చేసిరు. చేసి ఏం చేసిరు? ఉపపరిశోధన చేసి తెలుగు సాహిత్య నిఘంటువు తయారు చేసిరు. పరిశోధన చేసే తెలుగు సాహిత్య నిఘంటువు చేసిండు. సాహిత్య నిఘంటువు చేసినాక నిర్మించిండు కదా. నిర్మించినాక ఏం చేసిండు? తెలుగు సాహిత్యం చేసిండు కాబట్టి మళ్ళీ ఏం చేయాలంటే ప్రాచీన తెలుగు కవిత్వం కూడా చేసిండు. ప్రాచీన తెలుగు కవిత్వం పైన కూడా పరిశోధన చేసిండు. సాహిత్య నిఘంటువు పైన పరిశోధన చేసిండు. ప్రాచీన తెలుగు కవిత్వం పైన కూడా కవితాత్మక భావ పరిణామం అనే అంశం పైన పరిశోధన చేసిండు. అందుకే డాక్టర్ వచ్చి వచ్చింది. ఇది పెద్ద క్వశ్చన్, పీజీటీ క్వశ్చన్. ఇది పీజీటీలో వచ్చింది క్వశ్చన్. ఏమొచ్చిందనంటే ముకురాల రామిరెడ్డి గారికి డాక్టరేటు పొందిన ఏ పరిశోధన ఇచ్చిండు అంటే సాహిత్య నిఘంటు కూడా ఇచ్చిండు. అందులో సుశిరా ఇది మనకు తెలుస్తుంది. తెలుగు సాహిత్య నిఘంటు అని చెప్పిండు. ప్రాచీన తెలుగు కవితాత్మక భావ పరిణామం అని ఇచ్చిండు. సో దీనికోసము ఈ ప్రాచీన దానికి డాక్టరేట్ పొందిండు. ఇక సామాజిక స్పృహ సమస్యల పట్ల స్పందించడము, సాహిత్య సంస్థల రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాలు ప్రత్యక్షంగా పాల్పంచుకున్నాడు. ఇక ఈడు జోడు మంచిగా ఉండదా అని చూస్తాడు. ఈయన ముకురాలు పెట్టుకున్నారు కదా, ఇక వలస కూలీలు ఎవరైనా ఈడు జోడు మంచిగా ఉంటే పెళ్లి చేద్దామని చూస్తాడు. ఈ కథ రాసిండు. ఈడు జోడు మంచిగా వీడు జోడు. ఇక ఏం చేసిండంటే ఎవరైనా పత్రికలు రాద్దాము అని అనుకున్నాడు. కానీ కృష్ణ పత్రికలోనే ఈ ఈడు జోడు మీద కథ రాసిండు. ఆ వలస కూలీల మీద కథ రాసిండు కాబట్టి కృష్ణ పత్రిక వాళ్ళు ఎవరు? ఈ కృష్ణ పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇచ్చిర్రు. ద్వితీయ బహుమతి ఇయ్యగా ఆకాశవాణి ఉంటుంది కదా, ఈ వలస కూలీలకు ఎవరు ఉంటారబ్బా? ఆకాశవాణి అంత మీద చూసుకుంటూనే పోతారు, ఆకాశంలో చూసుకుంటూ పోతారు వలస కూలీలు అని గుర్తుపెట్టుకోరు. ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపు తెచ్చారు, సన్మానం చేశారు. జాతీయ కవిగా 76లో ఓకే. జాతీయ కవి ఆయన ఎవరు? ముకురాలు. ఇక జాతీయ మొత్తం నేషనల్ అంతా తిరిగిండు ముకురాలు పెట్టుకుంటాను గుర్తుపెట్టుకోరు. జాతీయ కవి ముకురాల రామిరెడ్డి. ఈ ముకురాలు పెట్టుకుంటానే జాతీయ మొత్తం తిరిగిండని చెప్పాడు, నేషనల్ మొత్తం. ఓకేనా? అర్థమైందా? ఇప్పటికి అర్థమైందా? గేయం అంటే ఏంటిది? లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉండేదే గేయం. పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రమే పునరావృత్తమవుతుంది. సంగీత సాహిత్యం మేళవింపే గేయం. ప్రస్తుత పాఠ్యభాగాంశం చెప్పినా కదా, హృదయ శైలి గేయ సంకలంలోనిది. చదవలే అబ్బా? చదివినా ఏం లేదు. గేయం అనేది లయాత్మకంగా పాడుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఈ ముకురాల రామిరెడ్డి హృదయ శైలి నుంచి వచ్చిందే గేయ సంకలనం. గేయాలు ఎక్కడి నుంచి వాడతారు? హృదయం నుంచి వాడతారని గుర్తుపెట్టుకోరు. హృదయ శైలిది గేయ సంకలనం. ఇక్కడి వరకు. ఇక ముకురాల రామిరెడ్డి నాకు టకాటకే చెప్పాలి. ముకురాల రామిరెడ్డి అనేది నాగర్ కర్నూలు వాళ్ళది, కల్వకుర్తి మండలం, ముకురాల గ్రామం అయినది. ఆయన ఏం చేసిందంటే సమకాలీన అంటే ఆయన ఎప్పుడైతే బ్రతుకున్నాడో అప్పటి అంశాలు ఇప్పుడు నేను బతుకున్నా కదా, ఇప్పుడు నా హయాంలో ఏమవుతుందంటే తెలంగాణ పోయి ఏమొచ్చింది? కాంగ్రెస్ వచ్చింది. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఫస్ట్ చంద్రశేఖరరావు గారు ఉండే, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఇన్ ఫ్యూచర్లో కవిగా అయితే చంద్రశేఖర్ గురించి ఏదైనా రాస్తే ఇక నేను చచ్చిపోయినాక రాస్తారు. ఈ మేడము యొక్క సమకాలీన అంశాలకు ప్రతిబింబించే కవితలు రాసిందని నేను చచ్చిపోయినప్పుడు ఒకవేళ ఏమైనా ప్రింట్ అయితే అట్లా రాస్తాను అన్నట్టు. అంటే నా హయాంలో జరిగినాయి, నా ముంగట జరిగినాయి అన్నట్టు, ప్రత్యక్ష అన్నట్టు. తర్వాత ఈయన కవితో రాసిండు. ఇక్కడికి అయిపోయిందా? సమకాలీన అంటే
సమకాలిని గుర్తుపెట్టుకోరు. తర్వాత మేఘదూత ఏడిపోయిందబ్బా, మేఘదూత ఏడిపోయింది దేవరకొండ దుర్గం మీద పోయింది. ఎవరిని చూడబోయిందబ్బా, రాక్షస జాతరను చూడబోయింది. రాక్షస జాతరను చూడబోతే ఎవరు చేసినా కత్తులన్నీ నవ్వుకున్నాయి. అయ్యో నవీన కత్తుల హృదయ శైలి ఎట్లుంటుందో అని ఆయన మీద పరిశోధన చేసిరు. ఏం పరిశోధన చేసినప్పుడు ఉపరి పరిశోధన చేసిరు. దేని మీద చేసిరబ్బా, రాక్షస ఈ కత్తుల మీద ఉపరిశోధన చేసిరు. ఉపరిశోధన చేసిన తర్వాత శేషి ఏం చేసిరు, ఊకున్నారా, దాని డిక్షనరీ తయారు చేసిరు. తెలుగు సాహిత్య నిఘంటు అని చేసిరు. ఇక నిఘంటు చేసినాక ఊకున్నారా, తెలుగు సాహిత్యం వచ్చింది కాబట్టి ప్రాచీనంది కూడా చేయాలి, పాతది కూడా చేయాలి కదా అని పాతది చేసారు. చేసేసరికి ఆయనతో ఆయనకు డాక్టర్ ఇచ్చి, ఈ ముక్కలు పెట్టుకుంటా ఏడను బతుకుతావు, ఇవో నువ్వు డాక్టరేట్ పొందినావు అని ఓ డాక్టర్ అని ఆయనతో ఇచ్చారు. అంటే సామాజిక స్పృహ, ఈయననే సామాజిక స్పృహ సమస్యల పట్ల స్పందించగలం సాహిత్య ఎంత పెద్దగా ఉన్నది చూసినరా, చిన్నగా అనిపిస్తుంది. ముకురాల రామిరెడ్డి అంటే చిన్నగా తీసుకొద్దా ఆయన, ఎంత పెద్దగా ఉన్నాడు చూసినరా. ఇక ఈడు జోడు ఎవరైనా మంచిగా ఉంటే కూలీలనే వీళ్ళ వలస కూలీల పెళ్లి చేస్తా అని చూస్తాడు. ఈడు జోడు మంచిగా ఉంటాను. ఈడు జోడు ఎవరు, ముకులాల రామిరెడ్డి. ఎవరు చేస్తా అన్నాడు, వలసలలో వచ్చిన వాళ్ళకు కూలీలకే ఓ మంచి పెళ్లి చేద్దాము అని అనుకున్నాడు. ఇంకా అనుకుంటే ఆయనతో అది ఇంత పోయి ఆయనతో కృష్ణపత్రిక వాళ్ళకి తెలిసింది. తెలిస్తే మంచిగానే అనుకున్నాం, ఈ ఆలోచనకు ద్వితీయ బహుమతి ఇస్తా అని ఇక రెండో బహుమతి ఇచ్చారు. ఇస్తే ఒకున్నారు ఆకాశవాణి. ఈ ఆకాశవాణి మీద నుంచి అప్పుడు వచ్చి ఆకాశవాణి అప్పుడు రేడియోలో వస్తుండేనట కదా. ఇప్పుడు కూడా మా పెద్ద అక్క వాళ్ళు చెప్తారు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఏమో పాడుతున్నది పి శైలజ అని ఏమో ఇద్దరట అట్లా. సో ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తుపడ్డాయి. ఇట్లా ముక్కలు పెట్టుకొని నువ్వు ఇట్లా తిరగొద్దు. నేషనల్ హీరో ఎవరు, జాతీయ కవిగా నేషనల్ హీరో ముకురాల రామిరెడ్డి. ఓకే, ఈయన వరకు ఇది ఇంతవరకు క్లారిటీ అయిందా మీకు? ఇంకా ఏం క్లాత్ కావాలంటే ఇంట్లో స్కూల్ అసిస్టెంట్లో ఇది ఏం చెప్తారంటే మేఘదూత అనువాద కవిత్వము. సుశిరా ఈయన మేఘదూత ఇక్కడ వరకు వచ్చింది కదా, మేము అంత అడుగుపోయింది. మేఘదూతం ఏంటిదబ్బా, అనువాద కవిత్వము. తర్వాత దేవరకొండ దుర్గం అంటే, తర్వాత నవ్వుల కత్తులు ఏందట, దీర్ఘ కవితనట నవ్వే కత్తులు దీర్ఘ కవిత, రాగం దిత్తది నవ్వుల కత్తులు గుర్తుపెట్టుకోండి. హృదయ శైలి అనేది ఏది, గేయ సంపుటి. ఇప్పుడు మనం చదివేది అండ్లకేలే. హృదయ శైలి అనేది ఏంటిది, గేయ సంపుటి. రాక్షస జాతర అనేది దీర్ఘ కవిత, అది కూడా. కత్తులు రాక్షసులు దీర్ఘ కవితలు గుర్తుపెట్టుకోరు, దీర్ఘ కవితలు. ఉపపరిశోధన అంటే ఏంటిది, పరిశోధన పత్రాల సంకలనం. ఇవే ఇస్తాడు ఇప్పుడు మనకు. సుశీరా ఎంత డెప్త్గా చదవాలో మీకు ఫస్ట్ చెప్తే ఇది అర్థం కాదని ఇట్లా నేను అట్లా చెప్పిన. ఏడన్నా మీకు 100% అర్థం కాకపోయినా ఒక 70% అయినా అయితే అర్థమవుతుంది. రాక్షస జాతర అనగానే ముకురాల రామిరెడ్డి గుర్తుకొస్తాడు. ఇవన్నీ ఏడిగేయండు. ఇక అంతా వలస కూలీలు పోయినా కొద్దీ ఇవన్నీ దొరుకుతాయి ఈయనకు. వలస కూలీలు ఓంగా ఈ ముకురాలు పెట్టుకొని. తర్వాత ఇదేంటిదబ్బా, ఉపపరిశోధన అనేది పరిశోధన పత్రాల సంకలనం. తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగు రచనలు. ఓకే, ప్రాచీన తెలుగు కవిత్వంలో కళాత్మక భావ పరిణామం అనేది అంశంపై పరిశోధన. ఇది కూడా పరిశోధన, 2 పరిశోధనలు. ఓకే, సమర్పించి డాక్టరేట్ పొందిండు. ప్రాచీన కాలంలో డాక్టరేట్ పొందిందని గుర్తుపెట్టుకోవాలి. ఈయనది వీడు జోడు మంచిగా ఉండాలి, కృష్ణపత్రిక. ఓకే, ఈయనకు జాతీయ కవి 1976లో జాతీయ కవిగా గుర్తింపు వచ్చారు. ఎవరు, ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఓకే, వీళ్ళు మస్తు ఉన్నాయి నెంబర్ ఆఫ్, ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. మేఘదూత, ఓకే, గిట్లా దేవరకొండ, ఓకే, హృదయ శైలి, తర్వాత ఉపపరిశోధనకు పెద్ద అదేం లేదు. పరిశోధన సంకలనం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక అయిందా సుశీర్రా, ఇక చూద్దాం. ఈయనెత్తుడు కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. ఎన్నడొత్తవు జాలరి ఎవరు, పాలమూరి మేస్త్రి, పాలమూరి జాలరి ఎన్నడొస్తవు లేబరి అని. కూలి మస్తుగా దొరుకుతుందని పోయినాము, కోస్త దేశం పోతివా ఎన్నడొత్తవు అని అడుగుతారు, అంతే కదా. గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, వాగుల్లో వంకల్లో వానపాములు ఎండిన, చినుకురాలే ఆశ లేదని చెర్లు కుంటలు పర్రవడినని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. గొడ్ల డొక్కలు అంటే బర్లు. ఇదేంది, గోకులాష్టమి, గోకుల ప్లస్ అష్టమి సవర్ణ దీర్ఘ సంధి. పర్రెవడనని
బీటలు పగులు రావడం ఇవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇవి కూడా ఇచ్చిండు ప్రీవియస్ బిట్టుల అలా పేపర్లో చూస్తే దొరికినాయి. తర్వాత ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని, చౌటమడుగుల ఎండే కోయిల సాగరం నిండేది కాదని, పైరులన్నీ పరుగులయ్యే పల్లెల్లో బతికేదెట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని, కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవు లేబరీ పాలమూరి జాలరీ. ఇయో కోయిల సాగరం మహబూబ్నగర్ జిల్లాలో ఉంటుంది. సరళ కోయిల సాగరం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏడుంటుందని అడుగుతాడు. వీళ్ళు ఉన్నాడు కాబట్టి లోపల పోతాడు. ఎందుకు పోతాడు లోపల అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒకటే దాంట్లోకి వెళ్ళి ఎండ్లా ప్రతి బిట్టులకి వెళ్ళి 100 క్వశ్చన్స్ తయారు చేయాలి కదా. మనకు షిఫ్ట్లు ఎన్ని ఉన్నాయి, నెల రోజులు అవుతున్నాయి, 20 రోజులు అవుతున్నాయి ఎగ్జామ్స్. మరి 3 షిఫ్టులలో 2 మార్కులు రావాలంటే రోజుకు 6 లెక్క పెట్టుకోరు. 6 రావాలంటే ఒకటే టాపిక్లోకి వెళ్ళి మొత్తం టాపిక్లు చేయాలి. అందుకే ఇచ్చినే ఇస్తాడు. అందుకే చదివాలి. కొడిమేలు గాలలా గాడెలు గుడిసేకు విసిరిపోతావా, నజాకాతు నైలాను వలనే నడుం చుట్టకపోతివా, తిరుగు మన్యం కొండదేవుని దిక్కు మొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవు లేబరీ పాలమూరి జాలరీ. మన్యం కొండలో ఏ దేవుడు అని ఇచ్చిండు ఒకసారి. మన్యం కొండంలో ఏ దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి. నైలాన్ తోటి వల, నజాకత్ ఉర్దూ వర్డ్ అంతా నజాకత్ ఓవర్ యాక్టింగ్ అన్నట్టు. చేపలు పట్టే సాధనం. కొడిమేలు అంటే చేపలు పట్టే సాధనం. అస్సలే మనకు ఐడియానే ఉండదు. కొడిమేలు బుక్ చూడకపోతే ఐడియానే ఉండదు. అందుకే తప్పకుండా అకాడమిక్ బుక్స్ చదవాలి. చేపలు పట్టే ఇట్లా లేకపోతే ఎవరి అయినా వీడియోస్ అయినా చూడాలి బుక్లో ఉండి. మెరిగే చాపకు బొచ్చ చాపకు మరిగే రాకనే పోతివా, మెరిగే చాపకు బొచ్చే చాపకు మరిగి రాకని పోతివా, చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా. మెరిగే చాపకు మెరిగే బొచ్చ మీరేది తింటారాబా? మేము కొర్రమట్టలు తింటాం. ఏమంటారు తెలంగాణ? కొర్రమట్టలా కొర్ర మీనువా గవే తింటాం, వేరే తినమబ్బా. ఇక మరిగే రాకనే పోతివా, ఇవి మరిగిపోయినావా దీని ముచ్చట్లు. చందమామల పరక ఇవి తినుకుంటా చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా. ఈడనేమో చందమామల పిల్లలతో షారు ఎత్తినవా, ఇవి మర్చిపోయినావా అంటున్నాడు. చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా ఎన్నడొస్తవు లేబరీ పాలమూరి జాలరీ. కోస్త బేస్తల పడవల్లో కూలివైనా కర్మమెందుకు, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వెయ్యనందుకు, ఏడ ఉంటివో లేబరీ ఎన్నడొస్తవో జాలరీ. కోస్త బేస్తల పడవల్లో కూలివైనవా కర్మమెందుకు. అంతే కదా. ఇప్పుడు మనం అమెరికాలో పోయి ఏడుంటాం, పెట్రోల్ బ్యాంకులలో ఉంటాము, చిన్న షాపులలోనే ఉంటాం. ఆడ గలీజ్గా ఉండదు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కళ్ళద్దాలు పెట్టుకోవాలి కదా, నల్ల కళ్ళద్దాలు. ఆడ మనసు కూడా, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండడు కదా. ఈడొక్క పని చేయమంటే చేస్తారా? మన రాజు లెక్క బతుకమంటే ఈడ బతుకుతారా? తెలియని జాగాల మంది కింద పని చేయమంటే మన తెలంగాణలోకి ఇష్టం, కానీ మన దగ్గర కూర్చొని రాజు లెక్క బతకాలంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? అదొక్కటే నిరుద్యోగ సమస్యను సంపుతుంది. ఉన్నాయో 2,000 పోస్టులు. 2,000 పోస్టులకు 5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. 5 లక్షల మందికి న్యాయం జరగదని తెలుసు కదా. ఈ రాజు ఏమున్నది? రాజు కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కూలీ లెక్క పని చేయాలి. కోస్త బేస్తల పడవల్లో కూలీవైనా కర్మమెందుకు. అందరు అమెరికాలలో పోయి ఇక 4 సంవత్సరాలకి ఎంఎస్సీ చేసి ఈడ 40 లక్షలు చూపెట్టి ఈడ లక్షలు చూపెట్టి బ్యాంకులో బ్యాలెన్స్ అదమ్మి ఇదమ్మి చూపెట్టి మళ్ళీ ఆడిపోయి ఏం చేయాలి? మళ్ళీ ఎంఎస్సీ చేసి మళ్ళీ పాస్ అయ్యి 4 గంటలు 4 గంటలు 2 గంటలు వీక్లో 2-3 ఉంటాయి, అవి చదవాలి, కాలేజీకి పోవాలి. ఇక తర్వాత పెట్రోల్ బ్యాంకులలో కానీ, ఎక్కడైనా హోటళ్ళలో కానీ, క్యాంటీన్లలో కానీ, సూపర్ మార్కెట్లలో కానీ ఈడ పని చేసి మళ్ళీ ఇక్కడ నల్ల కలద్దాలు పెట్టుకొని ఇక రాగానే అమెరికా అనగానే మనకు పిచ్చి పోకం పాడుగాను. ఆడికెళ్ళి వచ్చి మళ్ళీ ఏం చేస్తారు? అంతా ఆడికెళ్ళి వచ్చి మళ్ళీ రాగానే మళ్ళీ ఇక ఆస్తులు సంపాదించాలి. అక్కడనే ఉంటుంది, ఖర్చు ఉండదా? అంటే పోవడం తప్పని చెప్తలేనబ్బా. ఫస్ట్ నుంచి రాజు లెక్క రావాలంటే ఫస్ట్ కూలీలు కావాలి. కూలీలు అయితే రాజులు అవుతారు. ఫస్టే రాజులు కావాలంటే ఎక్కువ ఏడవుతారు.
ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వెయ్యనందుకు, ఈ కృష్ణకు ఆనకట్ట వేయనందుకు గట్ట పోతివి నువ్వు, ఆడ మంది దగ్గర పోయి గిట్ల పని చేయబడితే మన దగ్గరేమో కాకపాయ అని అంటూ ఉంటుంది. ఏడ ఉంటివో లేబరి ఎన్నడొస్తావో జాలరి, ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికీ వారాలు దాటే, చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నమి వెళ్ళిపోయే, ఇటుపోయిన జనం అంత అటే చచ్చే కాలమంటూ జలపిడుగు పోట్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట. ఎన్నడొస్తవి లేబరి ఎన్నడొస్తవు జాలరి, ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తవు జాలరి, నీలవయం అడుగు జడుగు కార్తీక పున్నం పోయిందని అంటుండు. కార్తీక పున్నం పోయి అందరూ ఎటు పోయినవు అని అంటుండు. జలపిడుగులు జలవలయం నీళ్ళ వలయం అబ్బా, నీళ్ళ వలయం జలపిడుగులు అంటే ఇక ఎన్నడొస్తావు అని అడుగుతుంది. అంతే, వీడికి అయిపోయింది. ఓకే, అయితే మేడం మొన్న మేడం ఏం చెప్పారు అంటే, ఒకరు ఏం చెప్పారు అంటే, సిరీస్ మంచిగా చూపిస్తుండే కదా మేడం, ఎక్స్ట్రా ఉంటే కూడా ఆడ మీరు చూపించారు కదా అని అంటే, అయితే ఇక్కడ ఏం చేసిండంటే 8th క్లాస్ వరకు ఏ దానికి అవి అర్థాలు అవన్నీ ఇచ్చిండు సిరీస్లో. ఇప్పుడేమో మళ్ళీ అన్నీ ఒకటేసారి ఇచ్చిండు లాస్ట్కు. అయితే నేనేం చేస్తా అంటే, ఈ మొత్తం 9th క్లాస్ పోయేటప్పుడు 9th క్లాస్లో ఉన్నాయి మొత్తం చెప్తా. ఇక్కడ కొన్నే ఇచ్చిండు చూడండి, ఇక్కడ కొన్నే ఇచ్చిండు కాబట్టి నేను ఇక చూద్దాం మరి ఇక్కడ వరకు ఎక్కడున్నాయి. ఇక్కడ అయితే తెలుసుకున్నాము. ఇగో సిరీస్లా మట్టుమరులో చూపిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మండలము ముకురాల గ్రామం. ఓకే, ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా ముకురాల నాగర్ కర్నూల్. సో దేవరకొండ దుర్గం దీర్ఘ కవిత మేఘదూతం అనువాద కవిత మేఘదూతం. మేఘ అని అంటే ఏం గుర్తుపెట్టుకుంటారు, ఈమె ఎవరో ఉండే కదా. ఈ అనువాద కవిత్వం ఏంటి, మేఘాలలో తేలిపొమ్మన్నది అని అనువాద కవిత్వం అని గుర్తుపెట్టుకోరు. జేడి చక్రవర్తి పాట అదట ఇట్లా. తర్వాత హృదయ శైలి గేయ సంపుటి అండి, ఇప్పుడు మనం చదివేది గేయ సంపుటి. రాక్షస జాతర ఇది కూడా దీర్ఘ కవిత. ఇంకేమన్నా దేవరకొండ దీర్ఘ కవిత అని ఇచ్చిండు. వీడు ఇంట్లో ఏమి ఇచ్చిండబ్బా, బుక్కుల దేవరకొండ దుర్గము ఇవ్వలేదు అంటే 2 ఒకటే ఇచ్చిండు. దేవరకొండ దుర్గము నవ్య కవితలు దీర్ఘ కవిత, ఇక అది ఏకవచనంలోనే ఇచ్చిండు. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఉంది సిరీస్లో. ఓకే, అది కూడా దేవరకొండం కూడా దీర్ఘ కవితనే. ఇంకేంటి దీర్ఘ కవితములు ఉన్నాయి, రాక్షస జాతర కూడా దీర్ఘ కవితనే. ఇంకా కత్తులేమో ఉండే కదనబ్బా, నవ్వే కత్తులు దీర్ఘ కవిత. ఈ దీర్ఘాలు దిత్తాయి ఇవన్నీ అని గుర్తుపెట్టుకో. రాక్షసులు దీర్ఘాలు దిత్తారు, కత్తులు దీర్ఘాలు దిత్తారు, దేవరకొండ దీర్ఘాలు దిత్తాయి. ఓకే, తర్వాత ఇగో కవితాత్మక పరిశోధన గ్రంథం తెలుగు సాహిత్య నిఘంటువు నవ్య కత్తులు దీర్ఘ కవిత తెలుగు సాహిత్యం. ఇది కూడా పరిశోధన పత్రాల సంకలనం. ఓకే, సామాజిక. ఇక్కడ ఇంకేమిచ్చిండు, ఈయన రాసిన కథ వీడుజోడు కవితనబ్బా, కథ ఈడుజోడు మంచిగా ఉంటుందని కవిత రాస్తే కృష్ణపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇచ్చారు. ఈ కథకు ఆకాశవాణి ఈయనకు ఒకటే కవితకు కవితకబ్బా, కథకు ఈడుజోడు కథకు మస్తు వచ్చిన ఈడుజోడు అంటే ఉట్టిగానా మాటల. నిజంగా పెళ్ళిళ్ళు చేయడం వేరేలేదు అనుకుంటాం, అది మన కాన్సెప్ట్లోనే ఎందుకు తీసుకోమో నాకు అర్థం కాదు. పెద్దవాళ్ళు చిన్న మనిషికి పెద్ద చిన్న అనేది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ఆలోచించే విధాన్ని బట్టి అంతే తప్ప ఎంటికలు తెల్లగైనంత మాత్రాన కాదు. అనుభవం ఎక్కువ ఉండొచ్చు, పెళ్ళిళ్ళు కూడా చేయొచ్చు మనం చిన్నపిల్లలైనా. మంచి చెప్పే విధానం మనకుంటే కొంచెం మంచిగా మాట్లాడడం అంటే ఒక పెద్దోళ్ళ ఏజ్కి మించి కూడా మాట్లాడవచ్చు. నన్ను మస్తు చాలామంది అంటారు, నువ్వైతే ఇక 100 సంవత్సరాలు ముసలి లెక్క మాట్లాడుతావు అంటే అట్లా అయిపోయింది. ఆధ్యాత్మిక బుక్స్ బాగా చదువుతాను నేను. సో అందులో ఉన్నది కాబట్టి అవి పెద్దోళ్ళే మాట్లాడతారు అనుకుంటారు. జోడు పెళ్ళిళ్ళు చేసే ప్రయత్నం కూడా చేయండి. ఏంటిదంటే ఏ మేడం మీరు చదువు బాగైంది పెళ్ళిళ్ళు చేసి అంటారు, అట్లా అని కాదు. కానీ ఎవరి వచ్చి చెప్పినప్పుడు ఏమిటంటే అరే ఇక్కడ అమ్మాయి ఉన్నది, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మనం ఇక్కడ చేయొచ్చు. అది ఎంత పుణ్యం కదా, చాలా పుణ్యం. అట్లా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. జస్ట్ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయాలి, ఇక్కడ పిల్లగాడు ఉన్నాడు పోయి మీరు తెలుసుకోవాలి. వానికి మా గురించి తెలియదు, ఈ అమ్మాయి గురించి మాకు తెలియదు, అబ్బాయి గురించి మాకు తెలియదు. ఇది ఇన్ఫర్మేషన్ ఉంది, రాసిపెట్టే ఉంటాడు దేవుడు. ఈ అమ్మాయికి ఈ అబ్బాయి అని ఎప్పుడో రాసిపెట్టి ఉంటాడు. దానికి ప్రపంచం మొత్తం అడ్డొచ్చినా కూడా ఎవ్వరు ఆపలేరు. కాకపోతే ఇంకే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా. దానికో పెద్దోళ్ళ లెక్క ఎందుకు చేయాలి, పెద్దోళ్ళు ఏం చిన్నలు లేదు, ఉంటామో పీకుతామో ఓడతామో తెలియదు. ఉన్నన్ని రోజులు ఏదో ఒకటి ఫోన్ చేసి మీకు అవైలబుల్గా ఉంటే. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పెళ్లి సంబంధాలు పెట్టడం పెద్దవాళ్ళదే అనుకుంటారు.
ఎందుకంటే అందులో కొన్ని మంచి మాటలు రావాలని. ఇప్పుడు ఏమున్నాయి మంచి మాటలు రావడానికి? కొంచెం పద్ధతిగా కామన్ సెన్స్గా మాట్లాడాలి అంతే కదా. మనం మాట్లాడే అవసరం కూడా ఏమి ఉండదు. కాకపోతే ఇగో ఇక్కడ పిల్లగాడు ఉన్నాడు, ఇక్కడ బాగుంది అమ్మాయి, మా మామయ్య వాళ్ళ కూతురే, అది ఇది అడగొచ్చు మన ఫ్రెండ్స్ వాళ్ళ కానీ, ఆ కులాలు గోత్రాలు అవన్నీ తెలుసుకొని స్పెషల్గా దాన్ని పట్టుబట్టాలి. ఇంకా మేడం ఉద్యోగాలు వచ్చినాయి, ఇక పెళ్ళిళ్ళకి పోయిర్రు అంటారా? ఏం కాదు, సందర్భం వచ్చింది కాబట్టి, వీడు జోడు వచ్చింది కాబట్టి. ఎవరికి వచ్చిందబ్బా ఈడు జోడు కథ? ఎవరు రాశారు? ముక్రాల రామిరెడ్డి రాసిండు కాబట్టి. ఈ వలసల కూలీల గురించి పెళ్లి చేస్తా అన్నాడు కాబట్టి మనం కూడా పెళ్లిళ్ళు చేసే ప్రయత్నం చేయండి. అన్నీ ఇట్లా ఉండాలి, అన్నీ ఇట్లా పోవాలి లైఫ్లో. ఇది అయినాక ఇది పోతాం, ఇది అయినాక ఇది పోతాం అని. ఇది కుటుంబము, ఇది వృత్తి, ఇది ఆధ్యాత్మిక, ఇది సమాజము, ఇది ఏంటిది, ఇది అన్నీ ఇవన్నీ ఇక ఇట్లా పోవాలి లైఫ్. ఇక ఇట్లనే పోతుంటుంది. ఎన్నడూ ఆయనతే ఒక్క రోజు ఇక ఇట్లా వస్తుంది. ఇది ఏంటిది, ఇదే అంటారు దీంట్లో. ఆయనతో ఇంట్లో వంటాం, అది వంటే ఇంట్లో వంటాం, ఇది క్లైమాక్స్. ఇట్లా పోతూనే ఉండాలి. ఇది చాలామంది ఏంటంటే ఇది మొత్తం ఇల్లు కట్టినాక ఇట్లా ప్రశాంతంగా అయినాక, అంటే ఇల్లు కట్టినాక మొత్తం అయిపోయినాక ఆ టెన్షన్ తోటి, ఆ ఫ్రస్ట్రేషన్ తోటి షుగర్, బీపీ కంట్రోల్ ఇవన్నీ వస్తాయి. ఆరోగ్యం, ఆయనలో ఒకటి ఆరోగ్యమే ముందు. ఇవన్నీ ఇట్లనే పోతుండాలి అబ్బా లైఫ్లో. నాకు ఉద్యోగం రాని, ఉద్యోగం వచ్చినాకనే నేను ఇల్లు చదువుతా, అప్పటిదాకా చదరా అని కూర్చుంటారు. ఉద్యోగం వచ్చినాకనే హెల్ప్ చేస్తా, లేకపోతే అప్పటిదాకా ఇవన్నీ అట్లా పోతుంటారు లైఫ్. ఎప్పుడో ఒకరోజు డుముక్ డుమ్ 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 డుముక్కుడు. ఓకేనా, అయిపోయింది కదా, చూద్దాం. ఇక 76లో ఈయనకు జాతీయ కవితకి నేషనల్, ఎందుకంటే వలస కూలీలను పట్టుకొని తిరుగుతాడు ముక్రాల రామిరెడ్డి కాబట్టి నేషనల్ కవిగా కూడా బిరుదు వచ్చింది ఆయనకు. బిరుదు ఇచ్చిండు. గేయం లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం. ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతం అవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ఓకే, గేయం అంటే ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి వీలైన దానిని గేయం అంటారు. ఇదే రావచ్చు, ఎన్నిసార్లు చదువుతావని ఇదే రావచ్చు. ఇది పురాతనమైన కళ. అన్నమయ్య క్షేత్రయ్య వారు పాటలను సాహిత్య ప్రక్రియంగా చేసుకొని వాంగ్మయ సృష్టి చేశారు. ఆధునిక కాలంలో పాట ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని, చైతన్యాన్ని కలిగిస్తోంది. అంతే కదా. ఇక కొంచెం చదువు. బతుకు తెరవలేక భార్య పిల్లలను వదిలిపెట్టి బస్తీ చేరి రిక్షా లాగి బలముగా జ్వరమొచ్చి పడుకుంటే గంజి నీళ్లు పోసేవాళ్ళు కూడా లేని దిక్కు లేనివాడు వ్యవసాయ కూలి. పాపం వలస కూలి గేయానికి మూల కథనం ముకురాల రామిరెడ్డి రచించిన హృదయ శైలి. హృదయం నుంచి వచ్చేదే వలసల అది. తర్వాత బతుకు తెరువు తూర్పు తీర ప్రాంతానికి వెళ్ళిన పాలమూరు కూలీలు. 1900 కూలీలు చేయాలంటే ఏడుపొస్తుంది మనకు కాబట్టి 77 అని గుర్తుపెట్టుకోరు. ఏడుపు మొక్కలు బహువచనం గుర్తుపెట్టుకోరు. 27. తుఫానుకు గురై జాడ తెలియక ఆవేదనతో వ్రాసిన గేయం వలస కూలీలు. పాలమూరు జాలరి కోస్త దేశమెందుకు పోయాడు, కూలి మస్తుగా దొరుకుతుందని. అంతే కదా. గోకులాష్టమి దాటిపోయిన వానలు లేక వాగులు వంకళ్ళు వానపాములు కూడా ఎండిపోయిన పాలమూరు. సరళా సాగరం, కోయిల సాగరం అనే చెరువులు ఎక్కడున్నాయబ్బా? 7 ఉన్నాయి, పాలమూరులు ఉన్నాయి. ఇది క్వశ్చన్. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో కొండల మధ్య గల డ్యామ్ కోయిల సాగరం అబ్బా. కోయిల మహబూబ్నగర్లో. మెహబూబా ఓ మెహబూబా అని కోకిల రాగం తీసిందని గుర్తుపెట్టుకోండి. మెహబూబా ఓ మెహబూబా అనుకుంటా కోయిల రాగం తీసిందని గుర్తుపెట్టారు. కోయిల సాగరం ఏడ? మహబూబ్నగర్. వనపర్తి జిల్లాలో కొత్తకోట మండలంలో సైఫాన్ సిస్టంలో నిర్మించబడ్డ డ్యామ్ సరళ సాగరం. ఆడ ఉంది, నేను బుక్కులు చదువుతాం మళ్ళా. వనపర్తి జిల్లాల సైఫాన్ సిస్టంలో నిర్మించబడ్డ డ్యామ్ సరళా సాగరం. ఇదేమో సరళా సాగరం, ఎండ్ల సరళ వనంలో సరళున్నది. ఈ మహబూబ్ నగర్లో మెహబూబా ఓ మెహబూబా అని పాట పాడుతుంది. ఎవరు? కోయిల సాగరం. ఈ వనపర్తిల వనంలో ఎవరున్నారు? సరళా సాగరం ఉన్నది. గుర్తుపెట్టుకోరు. ఇదేంటిది? సైఫ్ సిస్టంలో సైఫ్ అలీ ఖాన్ కూడా వచ్చిండు అని గుర్తుపెట్టుకోరు. సైఫ్ సిస్టమ్ అంటే ఏంటిది చెప్తా ఇప్పుడు. వనపర్తి రాణి సరళాదేవి పేరు మీదుగా నిర్మించబడిన డ్యాము సరళా సాగరం. వనపర్తి రాణి అట సరళాదేవి. ఓకే. మన్యం కొండలో వెలిసిన దైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. క్వశ్చన్. మన్యం కొండ దేవుణ్ణి మొక్కుతూ పాలమూరు జాలరి ఎక్కడికి వెళ్తారు? కోస్తా దేశం పోయిండ్రు. కోస్తా దేశంలో దొరికే చేప రకాలు ఏంటిది? మెరుగే బొచ్చె. పాలమూరులో దొరికే చేపలు ఎవరు? చందమామలు, పరకపిల్లలు. ఎగువ కృష్ణ ఆనకట్ట అనగా జూరాల. కోస్తా బేస్తల పడవల్లో పాలమూరు జాలరి కూలిగా ఎందుకు మారాడు? ఎగువ కృష్ణ ఆనకట్టకు కట్టనందుకు అక్కడ అవైలబుల్గా లేక. గోదావరి నదికి వచ్చిన వరద నీరు దేనికి తాకింది? భద్రాచలం మెట్లను.
తెలంగాణ ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడానికి ప్రారంభించిన కార్యక్రమం మిషన్ కాకతీయ. ఇది ప్రీవియస్ మనకు వచ్చింది బిట్టు. ఎండ్లో వచ్చిందా, బండ్లు వచ్చింది, ఇలా గ్రూప్ 4లో కూడా వచ్చింది, ఇది గ్రూప్ 2లో వచ్చింది, తెలంగాణలో ఉన్నప్పుడు వచ్చిందబ్బా. వలస కూలీలు పాఠ్యభాగంలో పేర్కొన్న సరళసాగరం, కోయిలసాగరం ఈ జిల్లాలోనివి. వలస కూలీలు పాఠ్యభాగంలో పేర్కొన్న సరళసాగరం, కోయిలసాగరం చూసిరా. ఇది ఎన్నడ వచ్చింది, టెట్టు 2017లోనే వచ్చింది. పాలమూరు, ఇది చదవకపోతే రాదు. వలస కూలీల పాఠ్యభాగంలో పేర్కొన్న సరళసాగరం, కోయిలసాగరం ఏ జిల్లాలో? పాలమూరు జిల్లా. పాలమూరు జిల్లాలో 2 వేరే దగ్గరలో ఉన్నాయి కదా. కోయిల బుక్ చదువుదాం. బుక్కు ఇక చూద్దాం. ఉన్నది కదా, వస్తే ఏం చేస్తాం. తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణంకు శాతవాహనాల కాలం కంటే ముందు నుంచే ఉన్నప్పటికీ కాకతీయుల కాలంలో ఉన్నత దశకు చేరింది. ఏంటిది? చెరువుల నిర్మాణం. కాకతీయుల గుర్తుకొస్తారు. ఆ తర్వాత తెలంగాణకు పాలించిన కుతుబ్ షాహీలు, అనఫ్ జాహీలు, సంస్థానాధీశులు తెలంగాణలో చెరువుల నిర్మాణానికి అభివృద్ధి పరిచిరి, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డారు. తర్వాత కాలంలో ఆ చెరువుల వ్యవస్థ సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది. దీనివలనే స్వయం పోషక గ్రామాలుగా ఉన్న తెలంగాణ గ్రామాలను కరువు పీడిత గ్రామాలుగా మారాయి. ఈ పరిణామం కూడా వలసలకు కారణమైంది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలకు పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలసపోయారు. తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా వ్యవసాయ అభివృద్ధి సాధిస్తే ప్రజలకు ఉపాధి దొరుకుతుందని వలసలు ఆగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. టెట్ గ్రూప్స్ గుడిలో అప్పుడు వచ్చింది లబ్బా, గ్రూప్స్లో కూడా వచ్చింది. ఇది అయిపోయిందా? ఇక్కడ వరకు ఉన్నాయి ఏంటో చూద్దాం. గీత గీసిన పదాలను సొంత వాక్యాలు. సో పుస్తకాల నిండా మస్తుగా అంటే ఎక్కువగా అధికంగా. గడువు అంటే సమయం. పల్లెదారి పంట, పైరులతో, పొలంతో. గొడ్ల డొక్కలు గుంజిన చెరువకుంటలు పర్రవడినని పైరులన్నీ పరుగులాయే. డొక్కలు, గొడ్లు ఇవి పాపం వాళ్ళ డొక్కలు గిట్లయినా, బర్రెల డొక్కలు, ఆ చెర్లు కుంటలు పర్రెవడాయి, పగుళ్ళు పడే, పైరులన్నీ వరుగులు పాపం పైరులన్నీ ఎండిపోయాయి. జలపిడుగులు, వరదలు వచ్చాయి. ఇక్కడ తర్వాత ప్రకృతి వికృతి. ఆశాజీవి, ఆశ. సింగాలు, గుహల్లో, కుహారాల్లో కూడా అది కూడా చూసిరా 2. ఓకే, ఇగో 2. ఓకే. ఎట్లు ప్లస్ అని ఉత్వసంధి. ఎట్లు ఊ ప్లస్ ఆ. సో కాలము ఊ ప్లస్ అంటూ ఉత్వసంధి. పరుగుళ్ళు ప్లస్ అయ్యే. ఓకే. గొడ్ల డొక్కులు గుంజిన వానపాములు ఎండిన గుడిసెకు విరిసిపోతివా, నడుం సుట్టకపోతివా. పదాల వాక్యాల చివర ఎట్లుంటే అంత్యానుప్రాసము. పై పాదాల చివర అక్షరాలు పునరుక్తమైనవి గమనించారు కదా. అక్షరాలు పునరుక్తమవ్వడాన్ని అంత్యానుప్రాసం అంటారు. అంటే పదాల మధ్య కానీ వాక్యాల చరణాలు చివరలో అక్షరాలు పునరుక్తమైతే అంత్యానుప్రాసం లాస్ట్కు. ఓకే, మస్తుగా ఉన్నాయి గట్లా. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చిండబ్బా, సంభావన పూర్వపద కర్మదాయ సమాసం. ఇదేం లేదు, సంభావన అంటే ఏమి ఇచ్చిండు ఇక్కడ అంటే భద్రాచలం ఒక పుణ్యక్షేత్రం. గీత గీసిండు భద్రాచలం. పై సమాస పదంలో భద్ర, అచలం అనే 2 పదాలు ఉన్నాయి కదా. అచలం అంటే కొండ, నామవాచకం. చలం అంటే ఇదేంటి, నామవాచకము. సో భద్ర అనేది పేరు అంటే సంజ్ఞ, పేరు కదా ఇది సంజ్ఞ. సో సంజ్ఞనే సంభావన అని అంటారు. అంటే ఈ విధంగా పూర్వపదము మొదటి పదంలో సంభావన ఉన్నట్లయితే ఆ సమాధాన్ని సంభావన పూర్వ కర్మదాయ సమాసమని అంటారు. వస్తే పెద్ద టెన్షన్లు ఏం తీసుకోవద్దు, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. భద్రాచలం కొండ అంటే భద్రాచలం, అచలం. భద్ర అనేది ఏంటిదబ్బా, పేరు, సంజ్ఞ, పేరు కదా ఇది. భద్ర అనేది భద్ర
ఎవరు రవితేజన. భద్ర అచలం అంటే ఏంటి, అది నామవాచకం. అచలం అంటే కొండ, నామవాచకం. ఇది పేరు, సంజ్ఞ. సో సంజ్ఞనే సంభావన అంటారు, అంతే. సంజ్ఞనే సంభావన అంటారు భద్రాని. సో ఈ విధంగా పూర్వపదంలో ఏమున్నది, ఇక్కడ పూర్వపదంలో సంభావన ఉన్నట్లయితే దాన్ని సమాన పదాన్ని సంభావన పూర్ణ కర్మదాయ సమాసం అంటారు. సింపుల్గా గుర్తుపెట్టుకోరబ్బా. ఇక రూపక సమాసం ఉన్నది. ఇక్కడ ధనాలన్నింటిలో శ్రేష్టమైనది విద్యా ధనము. ఇక పై గీతలో పదములలో విద్యకు ధనానికి భేదం చెప్పలేదు, ఉన్నదా? ఇదేమిటో విద్య వేరేది, ధనం వేరే. విద్య వేరే, ధనం వేరే చెప్పలేదు. విద్య అనేది ధనం అని దీనికి అర్థం, విద్య అనేది ధనం అని అర్థం. అంటే ధనం అనేది ఉపమానము, విద్య అనేది ఉపమేయము. మళ్ళీ అడకొచ్చుకునేది ఏందో అబ్బాయి, ఇంట్లో ఉప్మా కదా, ఉప్మానే కదా, తినడానికి కదా మనం అడుక్కొచ్చుకుంటాం, వేరేది అడుక్కొచ్చుకోరాము. విద్య అనేది ఉపమేయము, ధనం అనేది ఉపమానము. ఇదేంది, అడుక్కొచ్చుకున్నది. అయితే గీత గీసిన సమాన పదాలలో ఉపమాన ఉపమేయాలకు గుర్తించండి. ఇక అడుక్కొచ్చుకున్నాం కాబట్టి ఇది ఎట్లా అంటే చెప్తా. ఉపమేయములో ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లుగా చెప్పేదే రూపక సమాసం. ఉన్నా కూడా లేనట్లుగా చెప్పేది. ఉన్నది అందులో విద్యాధనము అవి రెండు వేరే వేరే, కానీ ఉన్నది భేదం ఉన్నది. ఉపమానానికి ఉపమేయానికి భేదం ఉన్నా లేనట్లుగా చెప్పేదే రూపకాలంకారం. ఇట్లా కూడా ఇవ్వచ్చు. కింద ఇక్కడ ఈ విధంగా ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయమే ఆరోపించడాన్ని రూపక సమాసము అని అంటారు. దీన్ని అవధారణ పూర్వపద కర్మదాయక సమాసం అని ఉంటారు. ఇగో పేరబ్బా, అవధారణ పూర్వపద కర్మదాయక సమాసము. అంటే అవధారణ అంటే ఏంటి, నిర్ధారణ చేయడం. ఏం నిర్ధారణ చేస్తుంది మనమే? అయితే సంస్కృతంలో ఏవా అనేది తెలుగులో అనేది, సంస్కృతంలో ఏవా అనే పదానికి తెలుగులో అనేదని అంటాడు. మరి అవధారణ చేసేది ఏంటిది? ఇదే అవధారణ ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది అవధారణ అంటే, అయితే ఇక్కడ ఏం లేదు, ధనము. ఇక్కడ ఏంటిది, ధనము. ఇది ఉపమానం కాబట్టి అయితే ధనం యొక్క కీర్తి, ధనం యొక్క ధర్మాన్ని విద్య ఆరోపించింది. దాన్ని అంటారు, దాన్ని అవధారణ అంటారు. ఆ అవధారణనే నిర్ధారణ చేయడం, అవధారణనే పూర్వపద కర్మదాయక సమాసం అని అంటారు. అందుకే ఇది ఇట్లా ఏంది నిర్ధారణ చేయడం అంటే ఇదే నిర్ధారణ చేయడం. ధనం ఉంది కదా ఇక్కడ, ఏంటిది ధనం అంటే? ధనం అంటే ఏంటిది, ఉపమానము. విద్య అనేది ఉపమేయము. సో ఈ ధనం అనే ధర్మాన్ని విద్య తెలియజేస్తుంది. ధనం అనే ధర్మాన్ని విద్య ఆరోపిస్తుంది. దాన్నే రూపక అలంకారము అంటాము. ఇంకా చూడండి, ఓకే, ఏమున్నాయి ఇంకా చూద్దాం. ఇంకోటి ఏముందంటే పాలమూరు. ఈ విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసమో రాయండి. పాలమూరు జిల్లా, సింపుల్గా పాలమూరు జిల్లా. ఇంకోటి రెండు ఉన్నాయి ఇక్కడ, ఎగ్జాంపుల్ చెప్పు. దయాభరణమును ధరించినవాడు భగవంతుడు, రూపకాలంకారము. పేదలపై కృపారసము కలిగి ఉండాలి. ఈ విధంగా ఉపమానము యొక్క ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడాన్నే రూపక సమాసము అని అంటారు. ఓకే, దీనిపై ఆరోపిస్తుంది అన్నట్టు. ఓకే, ఏంటిది, అడుకొచ్చింది ఏంటి, ఉపమానం. ఇప్పుడు చూడండి, పాలమూరు జిల్లా, పాలమూరు పేరు గల జిల్లా. ఏంటిది ఇది, పాలమూరు పేరు గల జిల్లా అంటే సంభావన. ఇది సంభావన అంటే ఏంటిది, సంభావన అంటే ఇప్పుడు ఎప్పుడు సంజ్ఞనే సంభావన అని అంటారు, అంతే సింపుల్గా. తర్వాత సరళాసాగరం, సరళ అనేది పేరు గల సాగరం, ఇది కూడా సంభావన. మన్యం కొండ, మన్యం అనే పేరు కొండ, ఇది కూడా సంభావనే. కీర్తి కన్యక, కీర్తి అనేది కన్యక, ఇది రూపకాలంకారం. ఇక్కడ ఎట్లా అర్థం కావాలి అంటే, కీర్తి అనేది కన్యక అంటే కీర్తి ఏంటిది, ఉపమేయము. ఇక్కడ చూడండి, కీర్తి అనేది ఏంటిది, ఉపమేయము. కన్యక అంటే ఏంటిది, ఉపమానము. ఇది అడుక్కొచ్చుకున్నది ఉపమానము. సో ఇక్కడ కీర్తి కన్యకు భేదం ఉన్నా లేనట్టుగా చెప్పారు. కీర్తి కన్యకు భేదం ఉన్న ఈడ కీర్తి కన్యక అని చెప్పింది, అంటే భేదం లేనట్టుగా చెప్పింది. అంటే కన్యక ఉంది కదా, ఈ కన్యక ధర్మాన్ని కీర్తి ఆరోపించింది. ఈ కన్యక యొక్క ధర్మాన్ని కీర్తి ఆరోపించింది కాబట్టి ఇది
రూపక అలంకారము అంటాం. మీకు అక్కడ రాగానే కనిపిస్తుంది, మీకు రెండు కనిపిస్తుంది, ఏం లేదు. కీర్తి కన్యకు భేదం ఉన్నా లేనట్టుగా చూపిస్తుంది ఆడ. కీర్తి కన్య, కీర్తి వేరే కన్య వేరే, కాబట్టి రెండు ఒకటే కనిపిస్తున్నాయి కాబట్టి రూపక అలంకారం. ఓకే, ఇంట్లో ఇంకున్నది అబ్బాయి ఇవి కూడా. కోయిల సాగరం అండి. కోయిల సాగరం మహబూబ్ నగర్ జిల్లా దేవకద్ర మండలంలో ఉన్న డ్యామ్. మహబూబ్ నగర్ కోయిలమైన మెహబూబా ఓ మెహబూబా కోయిలక పాట పడుతుంది. ఏడ దేవరకద్ర మండలంలో ఉన్న డ్యామ్ కొండల మధ్య అత్యంత రమణీయంగా నిర్మించబడ్డ ఈ డ్యాము 1000 ఎకరాల సాగుకు నీటిని అందిస్తోంది. సరళా సాగరం వనపర్తి జిల్లా కొత్తపేట మండలంలో సైఫాన్ సిస్టంలో నిర్మించబడ్డ డ్యామ్. ఈ డ్యామ్ నిండినప్పుడు డ్యామ్ గేట్లు వాటంతట అవే తెరుచుకోవడం దీని ప్రత్యేకత. ఇది కూడా అడిగిండు. సైఫాన్ సిస్టమ్ అంటే ఏంటి అని. సైఫ్ అలీ ఖాన్ అని గుర్తుపెట్టుకోరు. సైఫ్ అలీ ఖాన్ ఆయననే సినిమాలలోకి వచ్చిండని గుర్తుపెట్టుకోరు. వనపర్తి రాణి సరళాదేవి పేరు మీదుగా నిర్మించబడింది సరళా సాగరం. మన్యంకొండ దేవుడు మహబూబ్ నగర్ జిల్లాలోని సుప్రసిద్ధ క్షేత్రం మన్యంకొండలో వెలిసిన వెంకటేశ్వర స్వామి. క్వశ్చన్: ఎగువ కృష్ణా ఆనకట్ట. కృష్ణానది తెలంగాణలోకి ప్రవేశించేది మహబూబ్ నగర్ జిల్లా. ఓ మెహబూబా అని ఎవరు? కృష్ణ పాట పాడుతాడు. ఫస్ట్ కృష్ణ పాట పాడుకుంటేనే మహబూబ్ నగర్లో జిల్లాలో పోయిండని గుర్తుపెట్టుకోండి. మెహబూబా అనుకుంటే ఫస్ట్ ఇండ్లకెళ్ళి దుంకిండు. తర్వాత ఈ ప్రాంతాన్ని ఎగువ కృష్ణగా కవి భావించాడు. ఎగువ పెద్ద కృష్ణ సూపర్ స్టార్ కదా ఎగువ. ప్రస్తుతం గద్వాల సమీపంలో కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టు నిర్మించింది. ఇక వాళ్ళ బిడ్డ కృష్ణ వాళ్ళ మనవరాలు ఇప్పుడు అన్ని జ్యువెలరీ గురించి చెప్తుంది గట్ట. జూరాల ప్రాజెక్టు కృష్ణ వాళ్ళ మనవరాలు. ఇప్పుడు ఆమె ఉంది కదా సితార. ఆమె ఎవరు? సితార. కృష్ణానదిపై జూరాలు అంటే జ్యువెలరీ గురించి వాళ్ళ మనవరాలు మస్తు చేస్తుంది, పైసలు వంచుతుంది. ఏడంటే ఆడ అడ్వర్టైజ్ తీస్తుంది. ప్రస్తుతము గేయం రచించబడడానికి ఈ ఆనకట్ట నిర్మించబడలేదు. ఓకే, అప్పుడు చేసేటప్పుడు నిర్మించబడలేదట. ఓకే, ఈ లోకంలో శ్రమ లేకుండా ఏ సంపద వృద్ధి చెందదు. శ్రమ ద్వారా లభించిన సంపద కంటే మధురమైన సంతృప్తి ఏది లేదు. శ్రమించకుండా దేన్ని సాధించలేము, అంతే కదా. ఇదే అదృష్టం అంటారు. ఓకేనా, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఇవి మొత్తం కలిపి నీకు ఇవి ఉన్నాయి సిరీస్లోనే. మొత్తం 9th క్లాస్ 10th క్లాస్ ఉన్నాయి. అవి కూడా పేపర్ 1 వల్ల కానీ మొత్తం ఒకటి ఇచ్చినట్టున్నాడు. ఇక్కడ నుంచి 9th క్లాస్ చూసిరా. ఈ ప్రకృతి వికృతులు 9th క్లాసు, వృత్యాత్వర్తాలు 9th క్లాస్. ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి అబ్బా, చూస్తే చూడు. లేదైనా నేను చెప్తాను మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ చెప్తున్నాం కాబట్టి. సో ఇది మొత్తం ఈ బుక్ అయ్యేటప్పటికి ఇవన్నీ చెప్తాయి. మళ్ళీ కోర్సు ద్వారా కూడా చెప్తా. ఓకేనా, మీరేం వరి కావద్దు. గిన్ని ఉన్నాయి 9వ తరగతికి సంబంధించినవి. ఓకే, నానార్థాలు 9వ తరగతికి సంబంధించినవి. ఇవి మొత్తం అయిపోయినాక చెప్తా. అండ్ స్పెషల్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు మళ్ళీ ఈ 9వ తరగతి 10వ తరగతి 6వ తరగతి 7వ తరగతి ఇవన్నీ చూస్తారు కదా. ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి చూడండి. ప్రాక్టీస్ బిట్స్ ప్లేలిస్టులో పెట్టినా నేను. ప్లీజ్ దయచేసి అవి చూడండి. ఓకేనా, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు మళ్ళీ స్పెషల్గా మీకు గుర్తు చేసి చెప్తున్నా. నాకు అందులో పంపించాలంటే అసలు టైం దొరకలేదు. అస్సలు టైం ఒక్క నిమిషం కూడా టైం దొరకలేదు నాకు. సో దానివల్ల ఏంటంటే మీరు ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ ఫస్ట్ 3rd క్లాస్ నుంచి ఉన్నాయి. అవి కూడా 3rd క్లాస్ నుంచి ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు ప్రాక్టీస్ బిట్స్ మొత్తం వీడియోస్ ఉన్నాయి. మీరు ఒక్కొక్క లెసన్ ఇది చదువుకుంటా దీని తర్వాత మీరు అది 9th క్లాస్ చేయండి. ఓకేనా, మరి డన్. ఇక నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఇక ఇంత చూస్తారు జర లైక్ చేయరాదబ్బా. చూసిన వాళ్ళందరూ లైక్ చేయరాదు. ఏడుకో పోతుంది. మేడం ఏడుకో పంపి ఈయనే ఉండాలనుకుంటున్నానే కానీ మీరైతే నన్ను ఎక్కడికో తీసుకోపోగలుగుతారు. మీ చేతుల్నే ఉంది నన్ను ఎక్కడికో తీసుకుపోవాలంటే. నేను ఇలా ఉండాలనుకున్నా మీరు నన్ను ఎక్కడికో తీసుకుపోతారు. ఏం చేసి లైకులు చేసి సబ్స్క్రైబులు చేసి. ఓకేనా, మరి నచ్చితే లైక్ చేయాలి. ఎవరబ్బా ముఖారాల రామదేవి ఏం చేసిండు? ఈడు జోడు కథ చెప్పిండు. ఆయనకి ఏం చేసిండు? ఆకాశవాణి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రైజ్ ఇచ్చారు. జాతీయ నువ్వు గిట్ల ముగ్గురాలు పెట్టుకోవద్దు అన్నాడు. నువ్వు జాతీయ కవి, నేషనల్ హీరో అన్నారు. ఈడు జోడి కవితకి ఏం చేసారు? ద్వితీయ బహుమతి వచ్చింది ఆయనకు. ఎవరు వచ్చారు? కృష్ణపత్రిక వాళ్ళు వచ్చిరబ్బా. ముకురాల రామిరెడ్డి ఎక్కడ పోయిండు? ఏం చేసిండు ముకురాల రామిరెడ్డి? ఈయన సమకాలీన అంశాల మీద రాసిండు. మస్తు పెద్దగానే చూసిరా ఎవరా? ఈ మేఘదూత ఏడిపోయింది దేవరకొండ దుర్గం మీద పోయింది. మేఘదూత పోతే ఆడ ఏం చూసిందబ్బా? అంత రాక్షస జాతర చూసింది. చేసిరు రాక్షస జాతర చూస్తే కత్తులన్నీ నవ్వితే వాళ్ళ హృదయం గురించి తెలుసుకుందామని, హృదయ శైలుల గురించి చెప్దామని ఉపపరిశోధన చేసి తెలుగు నిఘంటువు రాసి మళ్ళీ పరిశోధన గ్రంథం రాసిండు. డాక్టరేట్ పొందిండు. ఓకేనా, ఇక వీడు జోడు ఇవన్నీ ఓకేనా? ఓకే మరి డన్నా.
ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి బాయి బాయి మీరు చదువుర్రి. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నన్ను ఎక్కడికో తీసుకుపోయి ఓకేనా. మీరే లైక్ చేస్తే నా వీడియో ఎక్కడికో పోతుంది. మరి లైక్ చేయాలి అబ్బా, చూసిన వాళ్ళందరూ. జర్ర నన్ను ఏడన్నా ఉపయోగపడదు అబ్బా, ఇంతగానం కష్టపడదు. ఇగో ఈ ముకురాల కోసం అబ్బా మస్తు ఇంపార్టెంట్ ముకురాలు. మీరు డిఎల్ రాసినా కూడా ఈ ముకురాల గురించి చదువుకొని పోవాలి తప్పకుండా. ఓకే బాయ్ బాయ్.